మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. రాష్ట్ర వ్యాప్తంగా గణేశుడి నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆట పాటలతో కేరింతలతో భక్తులు బొజ్జగణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చారు. పోయి రావయ్య మళ్లీ రావయ్య విఘ్ననాయక అంటూ వేడుకున్నారు. హైదరాబాద్ తర్వాత అత్యంత వైభవంగా ఆదిలాబాద్లో గణేష్ నిమజ్జనాలు జరిగాయి. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిసా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులు పాల్గొని పూజలు చేశారు. రిమ్స్ కళాశాల ఎదుట ఉన్న బొజ్జగణపయ్యను ఎడ్లబండిలో ఊరేగించారు. కుమార్పేటలోని 54 అడుగుల ఎత్తైన భారీ విగ్రహాన్ని ఉన్న చోటనే ప్రత్యేక మోటార్లను పెట్టి నిమజ్జనం చేశారు. నిర్మల్లో వినాయకుడికి ట్రాక్టర్లోనే పవర్తో పైనుంచి నీరు పోస్తూ నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్లో జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ కుటుంబ సమేతంగా గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్మల క్యాంపు కార్యాలయంలో నిమజ్జన శోభాయాత్రను జిల్లా ఎస్పీ జానకి షర్మిళ ప్రారంభించారు. నిర్మల్లోని బుధవార్పేట్ 1వ నంబర్ వినాయకుని వద్ద ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి స్థానికులతో నృత్యం చేశారు. బాన్సువాడ పట్టణంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి భక్తులతో కలిసి శోభాయాత్రలో కోలాటమాడారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు మధ్య నిమజ్జన కార్యక్రమాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ హాజరై ఏర్పాట్లను పరిశీలించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని హనుమాన్ దేవస్థానం సమీపంలో గల విఘ్నేశ్వర మండపం వద్ద మత సామరస్యం వెల్లివిరిసింది. స్థానిక ముస్లిం యువకుడు అలీం 10,116కు వేలంలో లడ్డూను దక్కించుకున్నాడు. దీంతో స్థానికులు అతన్ని అభినందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో రిమోట్ కంట్రోల్తో నడిచే మినియేచర్ కారులో శివపుత్రుడిని ఊరేగించారు. అనంతరం నిమజ్జనం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గత 11 రోజులుగా విశేష పూజలందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరారు. ఆ గణనాథుడి దయవల్లే రాష్ట్రం సుభిక్షంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం గాంధీ చౌక్లో గణపతుల శోభాయాత్రలో ఆయన పాల్గొన్నారు.